అతిదర్పే హతాలంకా అతి మానే చకోరౌభా అతి దానే బళైర్బుద్ధ అతి సర్వత్ర గర్హితం. అతిదర్పే హతాలంక. లంకకి రాజు రావణాసుడు. నన్ను మించిన వాడు లేడు అనుకొని ఇష్టం వచ్చినట్టుగా వెర్రవేగి పరుల భార్య సీతాదేవిని పట్టుకొని వచ్చాడు. వచ్చి రాములు వారితో యుద్ధం చేశాడు. ఎంతటి భగవంతుడైన మానవ రూపం ఎత్తాక బాధలు కష్టాలు తప్పవు కాబట్టి అతను బాధపడ్డారు. పడి రావణాసుడితో యుద్ధం చేశారు. చేసిన యుద్ధంలో కూడా ఎవరు న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఓడిపోద్ది. న్యాయం ఎవరు? రాముడు గెలిచాడు, రావణాసుడు చనిపోయారు. కానీ అతను అపారమైన శివభక్తుడు కాబట్టి నేను రాముడితో యుద్ధం చేస్తాను, రామ 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 అని అంటూ పుణ్యం సంపాదిస్తూ చచ్చిపోయిన తర్వాత కూడా రామ అని చనిపోతున్నప్పుడు కళ్ళు మూస్తున్నప్పుడు కూడా రామ అంటూ చనిపోయారు. అలాగా లంక సర్వనాశనం అయిపోయింది. అతిమానే చకౌరూప. మేము 100 మందిమి, మాకెవరేం చేయగలరు, మాకెవరూ ఏం చేయలేరని ద్రౌపదికి, అంటే తను కూడా పరుల భార్యే కదా, తనకి ఎలా అవమానించారో మనందరికీ తెలుసు. అన్నీ అయ్యేవి. అన్యాయం ఏంది? కౌరవులు పాండవుల విషయంలో పాండవులు న్యాయపక్షంలో ఉన్నారు కాబట్టి శ్రీకృష్ణుడు పరమాత్ముడు అతని పక్షంలో ఉన్నారు. మరి అన్యాయం పక్షంలో ఎవరున్నారు? కౌరవులు ఉన్నారు. కానీ మాకేంటి, మేము ఏదవని చేయగలం, ఎవరినవని గెలగలం అని అనుకుంటూ యుద్ధం చేశారు. చేస్తే యుద్ధంలో ఎవరు గెలిచారు? ఆ ఒక్క పాండవులే గెలిచారు కదా. అలాగే అతీదానే బళిర్బుద్ధుడు ఎవరు? అతను దాన ధర్మాలకి మారుపేరైన వ్యక్తి అన్నమాట. దానంకి అస్సలు వెనకంజి వెయ్యడు. అయితే కానీ రాక్షసుడే అతను కూడా. అయితే రావణాసుడు అలాగే రాక్షసుడు, ఈ ఒక్క బలి చక్రవర్తి కూడా అలాగే రాక్షసుడు. అప్పుడు యుద్ధం ప్రకటించారు. యుద్ధం అవ్వలేదు, తప్పు చెప్తున్నాను. అప్పుడు ఈ మునులు, ఋషులు, దేవతలు అందరూ కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళారు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మేము ఇలా పడలేకపోతున్నాము, ఈ ఒక్క బళిర్బుద్ధుడు అవమానాలతోని చేసిన అన్యాయాలతోని మమ్మల్ని పాహిమాం పాహిమాం రక్షమాం అని మాకు రక్షించమని అడిగారు. అడిగితే అప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు? విష్ణుమూర్తి ఏం చేస్తారు? మారు రూపంలో బళిర్బుద్ధుడి దగ్గరికి వచ్చారు. వచ్చి భిక్షాం దేయి అని అడిగితే వెంటనే బళిర్బుద్ధుడు అపార కర్ణుడిలాగే దానం బాగా దానం చేస్తాడు. వెంటనే బయటకు వచ్చారు. వచ్చి ఏమి కావాలి బ్రాహ్మణత్వమ్మా అని అడిగారు. ఏదో మొత్తానికి అడిగితే నాకు 3 అడుగుల జాగా కావాలని విష్ణుమూర్తి చెప్పారు. అప్పుడు 3 అడుగులు అంటే ఓ నేను ఎవరెవరికో ఎంతెంతో దానం చేశానండి, మీరు 3 అడుగులే అడుగుతున్నారా? అయితే ఈ 3 అడుగులే కదా అని చెప్పి నేను ఇచ్చేసాను అన్నారు. ఇచ్చేసిన తర్వాత 3 అడుగులు అంటే ఒకటి భూమి మీద, ఇంకొకటి ఆకాశం మీద వేశారు అడుగులు విష్ణుమూర్తి. మరో పాదం నేను ఎక్కడ వేయను అడిగారు. అడిగితే నా తలపైన వేయమని చెప్పారు. అతను కూడా అంటే కనుమూశారు, చనిపోయారు. ఇలాగా అతి అనేదట ఎక్కడ కూడా మనకి పనికిరాదటండి. నేనే చూడండి, అంటే ఎక్కువగా కొన్ని విషయాలకి చాలా ఆలోచిస్తాను. ఆ ఆలోచన వల్ల కూడా నాకు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏమీ ఉండదు, చాలా హ్యాపీ లైఫే. కానీ ఒక్కొక్కసారి ఎక్కువగా ఆలోచిస్తానన్నమాట. ఆలోచన అంటే ఏమీ లేదు, ఒకళ్ళ మీద ప్రేమ అంటే మరేం లేదు, భయం. ప్రేమే భయము, భయమే ప్రేమ అట. అలాగా అన్నట్టుగా అతి సర్వత్ర గర్హితం. మొత్తం శ్లోకానికి అర్థం ఏంటంటే అతి అనేది ప్రతి ఒక్క దగ్గర కూడా గర్హితం ఉండకూడదు. అది మనం కూడా ఎవరిని ప్రేమించినా, ఎవరిని ఏది చేసినా అతి అనేది ఉండొచ్చు, కానీ అది బహిర్గతం అవ్వకూడదట, అంతర్గతంలోనే ఉండిపోవాలి. సరేనా?
నేను చెప్పిన దాంట్లో పదాల్లోని మాటల్లోని ఎక్కడని ఏవన్నీ తప్పులుంటే మన్నించండి. అందరికీ నమస్కారము. హ్యాపీ శివరాత్రి. అతి అనేది ఎంత ప్రమాదకరమో అనేది ఈరోజు విషయంలో తెలుసుకుందాం. మరికొన్ని విషయాలతో మరోసారి మాట్లాడుకుందాం. ఇంతటితో సెలవు తీసుకున్నాను. హ్యాపీ శివరాత్రి. అందరూ హ్యాపీగా ఉండాలి.